సత్కార్యములు, దయగల జీవితం. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనమందరం ఒక గొప్ప వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసియుండెను. ఈ మాటలు మన జీవితాలకు గొప్ప ప్రేరణగా ఉండాలి. ఈ భూమిపై మనం బ్రతికే జీవితం కేవలం మనకోసం, మన స్వార్థం కోసం కాదు. మన చుట్టూ ఉన్న ప్రజల కోసం, ఈ సమాజం కోసం మనం ఏమి చేశామన్నదే ముఖ్యం. సత్క్రియలు అంటే కేవలం దానధర్మాలు చేయడం మాత్రమే కాదు. అవి మన హృదయం నుండి వచ్చే ప్రేమ, దయ మరియు సానుభూతి యొక్క వ్యక్తీకరణలు. ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. ఆమె ప్రతిరోజూ మేల్కొన్నప్పుడు ఇతరులకు ఎలా సహాయం చేయాలని, ఎవరిని ప్రోత్సహించాలని, ఎవరి కన్నీరు తుడవాలని ఆలోచించేది. ఆమె చేసే ప్రతి పనిలో దైవభక్తి, నిస్వార్థ ప్రేమ ప్రతిబింబించేవి. ఒకరిని ప్రోత్సహించే చిరునవ్వు, ఆకలిగా ఉన్నవారికి పెట్టే ఒక మెతుకు, ఒంటరిగా ఉన్నవారిని ఓదార్చే ఒక మాట, బాధలో ఉన్నవారికోసం చేసే ఒక ప్రార్థన, ఇవన్నీ కూడా ధర్మకార్యములే. ఆమె జీవితం ఒక ప్రకాశవంతమైన దీపంలా ఉండేది. ఆ దీపం కేవలం తన ఇంటిని మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న అనేక జీవితాలను కూడా వెలిగించింది. ఆమె కష్టపడి సంపాదించిన డబ్బును పేదలకు పంచింది. నిరాశ్రయులకు దుస్తులిచ్చింది. అనారోగ్యంతో ఉన్నవారిని సంరక్షించింది. ఆమె దయ, ప్రేమకు హద్దులు లేవు. మనమందరం ఆమెలాంటి జీవితాన్ని జీవించాలి. మనలో ఉన్న దయను, ప్రేమను సమాజానికి పంచాలి. మన జీవిత గమనం ముగిసిన తరువాత ప్రజలు మన గురించి ఏం గుర్తుంచుకోవాలి? వారు ధనవంతులు అని కాదు, వారు అధికారం కలవారు అని కాదు, కాని వారు సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసిరి అని చెప్పగలగాలి. సమయం వృధా చేయవద్దు. ఇప్పటి నుండే మన చుట్టూ ఉన్నవారికి చిన్న చిన్న దయగల పనులు చేయడం మొదలుపెట్టండి. మన రోజువారీ జీవితంలో ప్రేమను, దయను ఆచరణలో పెట్టండి. ఎందుకంటే మనం ఈ భూమిపై మిగిల్చే గొప్ప వారసత్వం మన ధనం కాదు, మన పేరు కాదు, మనం చేసిన మంచి పనులే. ఈ రోజు మనం ఆమె స్ఫూర్తిని తీసుకుందాం మరియు మన జీవితాలను సత్క్రియలతో నింపుకుందాం. ఆమెలాగే మనం కూడా దయగల జీవితాన్ని జీవిద్దాం. అందరికీ ధన్యవాదాలు.